ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మిథున రాశి వారికి ఒక పని చేస్తే చాలు, అన్నీ శుభాలే. వీరి జీవితం ఊహించని విధంగా మారబోతుంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి జీవితం ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. బాల్యం నుండి కూడా వీరు చాలా కష్టాలు, ఎత్తుపల్లాలు అన్నీ కూడా చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా వీరి జీవితం గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి కారణంగా చాలా ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నట్టుగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీద అధికంగా దృష్టిని అయితే వీరు సాధిస్తారండి. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఒక పని చేస్తే చాలు వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది. ఊహించని రీతిలో వీరికి అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది. వృత్తి, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం వీరికి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈ సమయంలో మీరు ఈశ్వరుని దర్శించుకోవడం చాలా మేలు జరిపిస్తుంది. ప్రారంభించబోయే పనులలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సామరస్య ధోరణితో వ్యవహరించినట్లయితే చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా సరే మీరు ఎదుర్కొంటారు. మీ రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధించవచ్చు. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా పడతారు. మనోవిచారం కలగనుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతోంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలతో వీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే, ఇప్పటి వరకు కూడా వీరు చాలా ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వారికి అంతా కూడా శుభ మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువ శాతం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 4వ ఇంటిలో కేతువు సంచారం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి మీకు భయాందోళనలు అధికంగా ఉంటాయి. వారు ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదా వారి యొక్క అవసరాల విషయంలో కూడా కావచ్చు. ఈ సమయంలో వీరికి ఇటువంటి విషయాల్లో కొంత ఆందోళన, చికాకుకు గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు వారికి సహాయం చేద్దామనుకున్నా చెయ్యనియడం లేదు అనేటటువంటి బాధ మీలో ఎక్కువగా ఉంటుంది. గురువు దృష్టి 4వ ఇంటిపైన, 6వ ఇంటిపైన మరియు 8వ ఇంటిపైన ఉండే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, మీ యొక్క తల్లిగారి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించడం జరుగుతుందండి. అంతేకాకుండా వీరికి ఏదో ఒకటి జరగబోతోంది అనేటటువంటి మానసిక ఆందోళన మీలో ఎక్కువ అవుతుంది. నిజానికి వారికి ఏ సమస్య కూడా లేనప్పటికీ మీరు వారి గురించి అతిగా పట్టించుకోవడం వలన వారు చికాకుకు లోనయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కానీ, మీ గురించి కానీ అతిగా ఆలోచించకుండా వీలైనంత వరకు కూడా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ యొక్క కుటుంబ జీవితం మరియు మీ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశికి
చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. మిథున రాశి వారి అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ వీరు ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రచన చేయడం అంటే కూడా చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తుంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తుంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు అనేవి గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదం చేట, పత్రికల్లో రచనలు చేటి యందు వీరు చాలా నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఈ మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెట్లను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది. శుక్రదశ, శనిదశ వీరికి యోగవంతమైన కాలము. ఈ సమయంలో మిథున రాశికి చెందినటువంటి వారు ఒక పని చేసినట్లయితే వీరి జీవితంలో వీరికి తిరుగు అనేదే ఉండదు. ఈ రాశివారు శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠిస్తే వీరికి మేలు జరుగుతుంది. పని చేసినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.